వెల్కమ్ బ్యాక్. చూడండి, వ్యక్తిగతంగా యేసు ప్రభుతో సమయాన్ని మనం కేటాయించినప్పుడు, రహస్య ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడు నడిపింపును బట్టి మరి ఒక పిరికిగా ఒక సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి మరి ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా మారి ఆ స్కూల్లో యేసు ప్రభుని ఏ విధంగా మహిమపరచగలుగుతుందో అన్న సత్యాన్ని మళ్ళీ మనం నేర్చుకుందాం. మరి చెప్పండి, మరి మీ వ్యక్తిగత జీవితం, మీరు ఉదయమే ప్రార్థన చేసుకుంటానంటున్నారు, పూజకి వెళ్తాను, మాస్కి వెళ్తానంటున్నారు, అంత ప్రార్థన బైబిల్ చదువుకుంటాను, అది ఏదైనా మరి మీరు నడిపించే స్కూళ్ళలో ప్రభావితం చూపిస్తుందా? మరి పిల్లలు స్కూల్లో పిల్లలకి యేసు ప్రభుని ఇవ్వగలుగుతున్నారా? ఖచ్చితంగా అండి. ఒక బైబిల్ అందరు చదువుతారు. ఏ పర్సన్ హూ ఇస్, అంటే ఏ వ్యక్తికి అయితే బైబిల్ అలవాటు ఉందో ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. బైబిల్ అనేది అందరు చదువుతారు, క్రైస్తవుడు కానీ నచ్చిన వ్యక్తి కూడా బైబిల్ చదువుతారు. కానీ బైబిల్ చదివిన తర్వాత నేను అక్కడ ఆగిపోను. యామ్ ఐ ఎ లివింగ్ బైబిల్? నేను బైబిల్ని జీవిస్తున్నానా? బైబిల్ లాగా నేను ఒక నేబర్స్కి బైబిల్ లాగా ఉన్నానా అనేది నా ఆత్మ పరిశీలన. అది ప్రతి క్షణము నన్ను నేను కానీ స్కూల్లో కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, మనం అన్ఎక్స్పెక్టెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ ఎవరెందుకు మాట్లాడతారో తెలీదు, మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉందండి మీ స్కూల్? మా స్కూల్లో ఇప్పుడు 1100 పైన ఉంటారండి. 120 నుంచి 1100 దాకా. ఎస్. మరి 5 రొట్టెలు అంటే అదే కదండి, 5 రొట్టెలే కదా. సో 5 రొట్టెలు 5000 మందికి ఇవ్వాలి కదా. సో ఆయన మల్టిప్లికేషనే తెలిసింది దేవుడు కదా. సో నేను బైబిల్ పరంగా జీవిస్తున్నాను. సమస్య వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏసై ఉంటే ఎలా సమస్య ఆయనకు కూడా చాలా సమస్యలు వచ్చాయి, అలా ఆ యాంగిల్లో ఎక్కువ ఆలోచిస్తాను. ఈ ప్రార్థన జీవితంలో మరి పిల్లలకి ఏదైనా మరి బైబిల్ క్లాసెస్ చెప్పటం కానీ, లేకపోతే మీ కుటుంబం, సరే మీ పేరెంట్స్, మీ మదరు, మరి మీ సిస్టర్స్ అందరు కూడా ప్రార్థనలో ఉన్నారా? అసలు వాళ్ళ టోటల్ ఇన్స్పిరేషన్ అండి నాకు. వాళ్ళు ఎక్కువ సేవ చేస్తారు, ఎక్కువ సాక్షి బిడ్డలుగా ఉంటారు, ఎక్కువ వాక్యం ఎక్కువ ఖడ్గంలాగా వాడేస్తారనమాట. అసలు నాకు అంత ఫాస్ట్గా వర్సెస్ అవి రావు, నాదంతా సైలెంట్ వర్షిప్, ప్రేయర్ అదంతా. కానీ వాళ్ళు మాత్రం దే ఆర్ లివింగ్ టెస్టిమోనీస్ అనమాట. సో వాళ్ళని చూసినప్పుడు నేను ఏం చేయగలను, నేను ఎక్కువ కమర్షియల్ యాక్టివిటీలో ఉన్నాను, కొద్దో గొప్ప ఫీజు కలెక్ట్ చేస్తాం కదా, ఆ డబ్బుల కోసం కొట్లాడతాం కదా పేరెంట్స్ తోటి. అయ్యో నేను కమర్షియల్ యాక్టివిటీలో నా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముడు, వీళ్ళందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, నా తల్లి ఎందుకు నాకు ఈ పోస్ట్ ఇచ్చింది అని కొన్నిసార్లు అనుకుంటాను. సో అలాంటి అనుకున్నప్పుడు నాకు ఏం చెయ్యాలి, నాకున్నది ఇది, నాకున్న బౌండరీ ఇది, ఈ బౌండరీ లోపల నేను ఏం చేయగలను, ఏసైని వీటిలో ఎలా తీసుకురాగలను, నాలో నుండి నా బౌండరీలోకి ఎలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను స్టార్ట్ చేసిన క్లాసెసే బైబిల్ క్లాసెస్. ఎవ్రీ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుందండి. మరి ఎప్పుడు మీ జీవితంలో శ్రమలు రాలేదా? శ్రమ పడలేదా? భయపడలేదా? శ్రమలు చాలా వచ్చినాయండి. శ్రమలు గురించి ఎక్కువ ఆలోచించలేదు, ఎందుకంటే అవి ఆశీర్వాదాలుగా వెంటనే కన్వర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడే దేవుడికి మొరపెట్టినప్పుడు అప్పుడే మనకి బ్లెస్సింగ్ ఎక్కువ వస్తుంది. శ్రమల్లో ఉన్నప్పుడు శ్రమ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అది నేను నేర్చుకున్న సీక్రెట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఏంటంటే, మనం శ్రమల్లో దేవుడికి మొరపెట్టాలి, అప్పుడే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. చిన్న శ్రమ చెప్పండి, ఎట్లా ఆశీర్వాదంగా మారింది ఆ శ్రమ గురించి చెప్పండి. ఇప్పుడు నాలాంటి అమ్మాయికి ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఒక లీడ్ అట్లా రావాలంటే ఎన్నో శ్రమలు. అంటే నేను ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు దేవుడి దగ్గర చాలా వినయంగా ఉండాలి, ప్రతిరోజు నాకు కొత్త ఉదయమే. అలా చిన్న సాక్ష్యము ఒకటి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. నా రెండో కుమారుడు ప్రీమెచ్యూర్డ్ బేబీ, June 12th స్కూల్ స్టార్ట్ అయింది. నా హెల్త్ డిటోరియేట్ అవటం స్టార్ట్ అయింది. యాక్చువల్గా నా డ్యూ డేట్ ఆగస్ట్. సో నేను 2 months నేను మంచిగా అడ్మిషన్స్ చేసుకొని బుక్ స్టాల్ అంతా చూసుకొని డెలివరీకి వెళ్ళొచ్చు అనుకున్నాను. సో మేము అట్లా ప్లాన్ చేసుకున్నాము. కానీ సడన్గా నేను 15th నైట్ కొంచెము కళ్ళు తిరిగి స్కూల్లోనే పడిపోయినప్పుడు నా స్టూడెంట్ ఒక అతను తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. నా పిల్లలందరూ చిన్నవాళ్ళు, అక్క పిల్లలు కూడా నా దగ్గరే ఉండేవాళ్ళు. మా కార్తీక్, జీవిత, నా పెద్ద కొడుకు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు గబగబా కలుపుకొచ్చుకొని పెరుగన్నం తినిపించి నాకు అట్లా నా భర్తకు ఫోన్ చేసి, నా అక్కకు ఫోన్ చేసేసరికి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 3:30-4 కల్లా నాకు బేబీని తీసేయాల్సి వచ్చింది. అంటే సిచ్యువేషన్ వాజ్ సో బ్యాడ్ అనమాట.
సో ఆ టైంలో నేను ప్రేయర్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఒళ్ళో మాత్రం నేను ఉన్నాను. దేవుడు ఒళ్ళో ఉన్నాను కాబట్టి నా భర్త రాగానే డాక్టర్స్ నా భర్త కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. విజయవాడ నుండి ఆయన రావాలి. ఆయన రాగానే వాళ్ళు అడిగింది ఏంటంటే, ఇద్దరు డేంజర్, ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే మేము లైఫ్ ఇస్తాం, అది మాత్రం షూర్, అది నీ భార్యనా నీ అదే అనేది బ్రేక్ తర్వాత చూడండి అన్నట్టు చెప్పారనమాట. ఈ ఆపరేషన్ తర్వాత చూద్దాము అని. సో డాక్టర్ తో పాటు ఏసై నిలబడ్డాడండి. సో ఇద్దరు సేఫ్. ఇప్పుడు నా కొడుకు 15 years. నేను కళ్ళు తెరిసేసరికి 3 days అయింది. మా మదర్ అప్పుడు అమెరికాలో ఉన్నాను, మా చెల్లెల దగ్గర. సో మా సిస్టర్కి ఒక్కదానికే తెలుసు, ఎందుకంటే తనకు చెప్పాలి కాబట్టి మా అక్క ఫోన్ చేసి తనకు చెప్పింది సీరియస్ కేస్ అని. మా మదర్ 15th ఆఫ్టర్నూన్ నుండి, అంటే నేను ఇంకా పడలేదు, 15th ఆఫ్టర్నూన్ నుండి 17th మార్నింగ్ వరకు ఒక గార్డెన్లో కూర్చొని ఉన్నారు ప్రేయర్ చేసుకుంటా. సో తనకి ఏమనిపించిందో, ఎలా ప్రేరణ వచ్చిందో తెలీదు. మా సిస్టరే వెళ్ళి టీ ఇవ్వటము, స్నాక్స్ ఇవ్వటం అలా చేస్తే తన డీప్ ప్రేయర్లో ఉంది. తనకు తెలియదు అసలు. తను ఇండియా వచ్చేంత వరకు, కేసు నేను చెప్పేంత వరకు కూడా మా మదర్కి తెలియదు. బట్ షీ వాజ్ టోటలీ ప్రేయింగ్. సో ఆమె ప్రార్థన ఫలితం, ఆమె ప్రార్థన దేవుడు అక్కడుండి ఆపరేషన్ చేయించటము. నేను కళ్ళు తెరిసేసరికి నా భర్త బైబిల్ పట్టుకొని నా పక్కన నిల్చొని యెషయా గ్రంథం నాకు ఇవ్వటము, నారు పోసిన దేవుడు, కలిగించిన వాడు, సో సో ఆ వాక్యం ఆయన తీసి నాకు ఇవ్వటము, ఇవన్నీ గాడ్స్ గ్రేస్ అనమాట. సో శ్రమలు అధికంగా ఉన్నాయి, ఎందుకంటే నేను చాలా అందరిలాగా బాగా ఎడ్యుకేటెడ్, బాగా ఆరితేరి ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని కదా. ఎవ్రీ డే ఈజ్ ఏ స్పూన్ ఫీడింగ్ ఫర్ మీ. సో ఎవ్రీ డే నేను వెళ్ళాలి చర్చ్కి. ఆయన ఇచ్చే సప్రసాదం అనే దివ్య భోజనం తీసుకొని నేను బయటికి రాగలను, స్కూల్ నడపగలను. ఒకవేళ వెళ్ళకపోతే ఏమనిపిస్తుంది? ఆ రోజు చీమ కుట్టినా గానీ నాకు బాధే. చీమేంటి, పెన్ను కింద పడిపోయినా గానీ నేను అయ్యో యేసయ్యా, అప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటాను. ద మోర్ ఐల్ బి ప్రేయింగ్ అనమాట. 120 ఉన్న స్ట్రెంత్ 1100కి రావడానికి ఒక రహస్యం చెప్తారా? ప్రార్థన. ప్రార్థన నేను ఎప్పుడు నువ్వు మా స్కూల్లో అడ్మిషన్ వేస్తావా అని కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, బ్యానర్ కానీ, ఎప్పుడు కూడా ఒక కోరిక ఉన్నది, నన్ను చూసి రాకూడదు, చదువు చూసి రావాలి. అలాంటి వాళ్ళే నిజంగా మనలాంటి మాది విజయనగర్ కాలనీ చాలా వెల్ డెవలప్డ్ అండి, వెల్ డెవలప్డ్ కాలనీ. అండ్ చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్కూల్స్. వాళ్ళ మధ్యలో నేను గ్రో అవ్వటం అనేది, ఇంకోటి నేను నా ఫ్రీ స్ట్రక్చర్ చెప్తే ఇంత చిన్న స్కూల్, ఇంత పనికిరాని స్కూల్ ఏమో అనుకుంటారు అనమాట. చాలా చిన్న స్కూల్ అనమాట మాది. వి డోంట్ కలెక్ట్ హ్యూజ్ ఫీజెస్ ఆల్సో. సో అలాంటి నేను గ్రో అయ్యానంటే గాడ్ నోస్ ఓన్లీ మల్టిప్లికేషన్ అండి. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. మీరు దేవుడి మీద ఆధారపడి ఉంటే సమస్తము సమకూర్చి జరుగుతాయి. ఇప్పుడు కూడా ప్రార్థనలు నడుస్తున్నాయా? మంత్లీ అట్లా, లేదా ప్రతి శుక్రవారం అన్నారు కదా, అన్ని ప్రతి శుక్రవారం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో బైబిల్ స్టడీ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్స్ చాలా, ఈవినింగ్ కాగానే ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత స్తుతి ఆరాధన. మా మదర్ ఇప్పుడు ఏజింగ్లో ఉన్నారు కాబట్టి ఆమె పాటలు మాకు ఆశీర్వాదం అనమాట. ఇదంతా కూడా మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మిమ్మల్ని అంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్, అంటే సరే అన్ని రకాల ఒకే రకమైన పక్షులు ఒకే రకంగా కూడా చేస్తారు. మీరు ఎన్నుకున్న ప్రపంచం కూడా కదా, స్కూల్ యాక్టివిటీస్లో ఉండి లోకపరంగా ఎన్నుకోకుండా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరిచే వాళ్ళ తోపులోకి మీరు వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇంకా అధికంగా మీరు ఎదగగలిగారు. అవునండి, దీని అన్నిటికీ కారణం కూడా నా భర్త. నేను ఒక్కరోజు, నేను చెప్పాను కదా ఎప్పుడైనా నేను చర్చ్కి వెళ్ళకపోతే ఈరోజు చర్చ్కి వెళ్ళలేదా అనే ఫస్ట్ వ్యక్తి మీ భర్తగా, నా భర్త. ఆయన ఇంకా అన్యుడిగానే ఉన్నాడు, ఆయన సాల్వేషన్ కోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. కానీ హీ అలౌస్ ఎవ్రీథింగ్ టు మీ. చాలా ఫ్రీడమ్. ఆయనకి నమ్మకం, నేనంటే నమ్మకం అనమాట. నేను సక్సెస్ అవుతానని ఆయనకు తెలుసు, ఎందుకంటే మా అత్తగారు చెప్పారు, నీకు లైఫ్ అంటూ మంచిగా ఉండాలంటే నీ భార్య ద్వారానే ఉన్నారు. అంటే ఆమె నాలో ఏం చూసారో నాకు తెలియదు, ఇప్పుడైతే వాళ్ళు లేరు. సో హీఈస్ టోటల్ సపోర్టివ్ అండి, టోటల్ సపోర్ట్. నేను పిల్లల్ని ఏమైనా దండిస్తున్నా కానీ ఆయన మధ్యలో వచ్చి మాట్లాడరు, మీ అమ్మ చెప్పినట్టు వినండి అని పక్కకు. ఈ మధ్య అయితే చాలా సాఫ్ట్గా
అయిపోయారు. చాలా మంది మమ్మల్ని ఇద్దరిని చూడంగానే భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ అనుకుంటారు. మీ స్కూల్ యాక్టివిటీస్ లో ఇంకా మీరు చేయబోయే తర్వాత కార్యక్రమం ఏం చేయదలుచుకున్నారు? గివింగ్ క్రైస్ట్ దెర్ ఈస్ నో అదర్. అంటే చాలా పెద్ద ఎజెండా ఏముండదండి. క్రైస్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నా ప్రవర్తనలో కానీ నా ముందు జీవితం అంటే ఇంకా రాను ఏజ్ వస్తుంటే ఇంకా ఎక్కువ అతుక్కుంటాం కదా దేవుడికి. సో అలా నేను ఇంకా ఎంత ఫాస్ట్గా క్రైస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయగలను, క్రైస్ట్ లాగా ఇమిటేట్ చేయగలను అనేది ఐ విల్ మేక్ ఇట్ ఎ సెంటర్ పాయింట్. ఇట్ ఈస్ మై గోల్. మీరు మా కోసం కూడా, మా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు. ప్రభా నీ బిడ్డను బట్టి, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. అయ్యా ప్రభా, తల్లి గర్భంలో మాతృపిండముగా ఉన్నప్పుడు, గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఎన్నుకొని అయ్యా రూపొందించి ఒక గొప్ప ప్రణాళికలో ప్రభా సంఘంలో, సొసైటీలో ఒక పేరు తెచ్చుకొని ఒక గొప్ప ఉపాధ్యాయురాలుగా, ఒక ప్రిన్సిపల్గా, ప్రధాన ఉపాధ్యాయులుగా ఉంచినైనా అనేక మందికి చదువుతో పాటు కూడా నిన్ను కూడా ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అనేక మందికి అటు విచారణలోనూ అటు బయట సంఘంలోనూ ప్రతి ఒక్కరికి ఒక ఆశీర్వాద పాత్రగా ఉంచి, అటు తల్లిగారింట్లోనూ అత్తగారింట్లోనూ ప్రభా నీ పాత్రగా, నీ సాక్ష్యంగా ఈ బిడ్డను ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు. రాబో దినంలో తను నడిపిస్తున్న ప్రతి ఒక్కటిని ప్రభా దీవించి ఆశీర్వదించమని, అనేక మందికి ఒక బ్లెస్సెడ్గా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చూశారు కదండి, సాయంకాలం కాగానే మరి స్కూల్ అయిపోయిన వెంటనే వెళ్ళి పడుకొని విశ్రాంతి తీసుకొని ఉండకుండా తను ఇంటిలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉదయమే మరి లేచి 3 గంటలకి, మామూలుగా స్కూల్స్ అంటే 8 గంటలకల్లా మరి కాళ్ళు స్టడీ చేసుకొని మరి అందరి కోసం నిలబడాలి, అసెంబ్లీలో నిలబడాలి. అయినా 3 గంటలకి ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఒకవేళ నేను ప్రార్థన చేసుకోకపోతే నాకు ఆ రోజంతా డ్రైగా ఎండిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి 3 గంటలకి ప్రార్థన చేసుకుని తర్వాత పూజకి వెళ్ళి, మాస్కి వెళ్ళి ఫాదర్ గారు, విచారణ గురువు గారు కూడా నన్ను అక్క అని పిలిచే స్థితిలోకి తన వ్యక్తిగత జీవితం ఒక సాక్ష్యంగా నేను ఏమి చేయాలి, యేసు కంటే యేసుని అంటి పెట్టుకొని ఉండాలి, యేసు ఆధారపడి ఉండాలి, యేసు కోసమే నేను బ్రతకాలని ఒక గొప్ప సాక్ష్యాన్ని విన్నారు కదండి. కాబట్టి ఈ సాక్ష్యం మరి మీరు చేస్తున్న పని స్థలాలలో కూడా, మీరు చేస్తున్న వ్యాపారాలలో కూడా ఒక ఆశీర్వాదంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి వచ్చే వారం మళ్ళీ నీ సాక్షిలో కలుసుకునేంత వరకు కూడా దేవుడికి ఆశీర్వాదాలు మీ మీద ఉండునుగాక. మరి నీ సాక్షి ప్రోగ్రాం చూస్తున్నందుకు మీకు వందనాలు.